జీవాత్మనోరనన్యత్వం అభేదేన ప్రశస్యతే నానాత్వం నింద్యతే యచ్చ తదేవం హి సమంజసం అని ఈ మాటలు చెప్పారు. తర్వాత జీవాత్మనో పృథక్త్వం యత్ ప్రాగుక్తే ప్రకర్తీతం భవిష్యదృష్ట్యా గౌణం తన్ముఖ్యత్వం హి నయుజ్యతే అన్నమాట. జీవాత్మలకు భేదం చెప్పారు, పృథక్త్వం చెప్పారు. అది ఎప్పుడు చెప్పారు? జీవుడు వేరు ఆత్మ వేరు అనేటువంటి మాట. కానీ అది సరైనటువంటి అభిప్రాయం కాదు. భేదవాదాలన్నీ కూడా ఉన్నాయి. కొన్ని శృతుల్లో కూడా కొన్ని చోట్ల ఉత్పత్తులు అన్నీ ఉంటూ ఉంటాయి. కానీ అవన్నీ ఎలాగుంటాయి? ప్రాగుత్పత్తే ప్రదర్శితం, ఉత్పత్తి కంటే ముందు ప్రకీర్తితమైనటువంటి భేదం ఏదైతే ఉందో అది భవిష్యద్వృత్యా గౌణం. దాన్ని ఎదురు చూసి ఐక్యాన్ని చెబుతున్నారు కనుక దాని దృష్టిలో ఇది గౌణమైనదే తప్ప అది ముఖ్యంగా భేదాన్ని చెప్పడం అంత తాత్పర్యం కాదు. సృష్టి కాలం, వ్యవహార కాలంలో రెండు వస్తువులుగా కనిపిస్తాయి. పరమార్థం తెలిసిన తర్వాత రెండు ఒకటే అనే విషయం తెలుస్తుంది. ఆ భవిష్యత్తులో చెప్పే ఐక్యం దృష్టిలో ఇది అప్రధానము, గౌణము అని అనాలి. అంటే పంచీకరణం ఇదంతా కూడా గౌణంగా చెప్పడం అని అర్థం తీసుకోవాలండి అప్పుడు కదా. అసలు ప్రపంచమే అంతా అన్నప్పుడు గౌడీకరణ ఒకటే కాదు, ప్రపంచం అంతా కూడా భేదము అని ఎప్పుడైతే అన్నారో, భేదము అంటే సృష్టి జరిగింది, కర్మకాండాల చేత ఏదో పాపము పుణ్యము ఇవన్నీ అన్నారు. పరం ప్రాప్నోతి, అపరం ప్రాప్నోతి, స్వర్గం వస్తుంది, నరకం వస్తుంది, పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, ఈ భేదాలన్నీ చెబుతున్నారు కదా. ఇదంతా కూడా గౌడమే. వస్తుతః స్వర్గం లేదు, నరకం లేదు, కర్మ లేదు, చేసేవాళ్ళు లేదు, పొందేది లేదు, అంతా ఐక్యమే తప్ప ఇవన్నీ లేదు కదా. ఇలాగా ఉపనిషత్తులకి ప్రవృత్తి కంటే ముందు అంటే కర్మకాండలో ప్రాక్ ప్రవృత్తే అన్నాడు. ప్రాక్ ప్రవృత్తే అంటే ఈ ఉపనిషత్ ప్రవృత్తి జ్ఞానకాండ వచ్చే వరకు వేదాల్లో కూడా భేదభావం కనిపిస్తోంది. వాడు జ్యోతిష్ఠోమైన స్వర్గకామో ఇదేత అని వీడు యజ్ఞం చేయాలి, స్వర్గం వస్తుంది, అది పొందుతాడు, మళ్ళీ పుణ్యం పూర్తి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వస్తాడు, ఈ వెళ్ళేవాడు వచ్చేవాడు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇదంతా గౌణము. వస్తుతః అద్వైత జ్ఞానం రాకముందు వ్యవహారంలో ఉంటాయే తప్ప అద్వైత సిద్ధాంతం ఉపనిషత్తులు వచ్చిన తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత ఇదంతా కూడా గౌణంగానే ఉంటుంది, కానీ అది ముఖ్యం కాదు. ఎందువల్ల అంటే ఇప్పుడు భేదము కనిపిస్తోంది, అభేదము కనిపిస్తోంది. మరి ఈ రెండింటిలో అభేదం అంతా అన్యాయం, గౌణము, ఈ అభేదమే పురుషార్థము, ఇది గొప్పది అంటున్నావు కదా. కారణం ఏమిటి? ఇదే తప్పనచ్చుగా. ఆ భేదవాక్యాలు చాలా ఉన్నాయి కనుక ఆ భేదమే నిజమండి, ఇక్కడ ఏదో అంతా ఒకటే అన్నారు, ఇదేదో కేవలం తాత్కాలికంగా పొగడ్డం కోసం అన్నారు, కానీ వాడు వీడు ఎలా అయిపోతాడు ఒకడు అంచేత ఈ అభేదమే తప్పు అనొచ్చు, భేదమే నిజం అనొచ్చు. కానీ తేడా ఏంటి అంటే భేదస్య అపూర్వత్వం పురుషార్థత్వం రెండూ లేవు, అది వ్యావర్త్యం. భేదం మనకి లోకంలో స్వాభావికం, అందరికీ తెలుసు, దాన్ని చెప్పడానికి ఉపనిషత్తులు రాక్కర్లేదు. పైగా దానివల్ల పురుషార్థం లేదు. పురుషార్థం ఏంటి అంటే మోక్షం. మోక్షం అభేద జ్ఞానం చేత మోక్షం వస్తుంది, కానీ నువ్వు నేను వేరు వేరు అంటే వేరేది మాకు తెలిసేవయ్యా, చెప్పి ఏం సాధించావు, దీనివల్ల ఏం పురుషార్థం వచ్చింది అని అంటే లేదు. అభేదము అంటే అభేదం చేత అమృతత్వ ప్రాప్తి, నేను బ్రహ్మనే అయ్యాను అని శోక నివృత్తి, భయ నివృత్తి, ఇవన్నీ పురుషార్థాలు ఉంటాయి. కనుక అభేద జ్ఞానమే సార్థకము, పురుషార్థము కలిగింది, అదే అపూర్వము, కాబట్టి అది నిజం, అది ముఖ్యం. భేద జ్ఞానం లోకంలో ఉన్న మాటలే చెప్తున్నారు కదా, ఈ మాటలకే ఉంది, ఈ కవులు ఎవడైనా చెప్తాడులే అంట. ఇది పురుషార్థం కాదు, అపూర్వం కాదు, కాబట్టి ఇది గౌణము. అది జీవాత్మనో పృథక్త్వం యత్ ప్రాగుత్పత్తే ప్రకీర్తితం. ఈ ఉపనిషత్ ప్రవృత్తి కంటే ముందు ఏదైతే జీవాత్మలకు పృథక్త్వం చెప్పారు కర్మకాండలో, అది కానీ అది భవిష్యద్వృత్యా గౌణం తత్. ఆ ఉపనిషత్తుల్లో చెప్పే జ్ఞానకాండ దృష్టిలో ఇదంతా గౌణము, అంతే తప్ప ముఖ్యత్వం నయుజ్యతే, దానికి ముఖ్యత్వం కుదరదు. ఎందుకు కుదరదు అంటే అది అపూర్వం కాదు, పురుషార్థము కాదు, భేదజ్ఞానం. చూడండి, నన్ను శృత్యాపి జీవ పరమాత్మనో పృథక్త్వం యత్ ప్రాగుక్తే ఉత్పత్త్యర్థః ఉపనిషద్వాక్యేభ్యః పూర్వం ప్రకీర్తితం కర్మకాండే అనేకశః కామభేదతః ఇదం కామః అధః కామ ఇతి. విడిగా శృతుల చేత కూడా జీవ పరమాత్మలకు పృథక్త్వం చెప్తున్నారు. ఎలాగా అంటే వీడు ఈ కోరికతో ఈ పని చెయ్యాలి, ఈ కోరికతో ఈ పని చెయ్యాలి అంటున్నారు. అక్కడ ఉత్పత్తే పూర్వం అనే దానికి అర్థం ఏమిటి అని అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే ఏకత్వం ఏదైతే ఉందో దానికంటే ముందు.
ఉపనిషత్తుల కంటే ముందు, అథవా ప్రపంచము యొక్క ఉత్పత్తి కంటే ముందు అనే మాట రెండు రకాల వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు. అది రాస్తారు ఆయన, చూడండి. పృథక్త్వం యత్ ప్రాగ్ ఉత్పత్తేహే ఉత్పత్త్యర్థ ఉపనిషద్వాక్యేభ్య పూర్వం. ఉత్పత్త్యర్థ అంటే ఏకత్వ జ్ఞానార్థ అని అర్థం. కింద టిప్పణిలో ఉంది. ఉత్పత్త్యర్థము అంటే ఏకత్వ జ్ఞానార్థమైన ఉపనిషద్వాక్యం. ఉత్పత్తి అంటే ఏకత్వం ఉత్పన్నమైంది. ఏకత్వాన్ని చెప్పినవి వాక్యాలు ఉపనిషద్ వాక్యాలు అంటే జ్ఞానకాండ. దానికంటే ముందు, ఆ జ్ఞానకాండ కంటే ముందు కర్మకాండలో రకరకాలైనటువంటి భేదాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ అంటే కామభేదత, కోరికల తేడాలు ఉన్నాయి. ఎక్కడ కర్మకాండలో ఆయా కామల చేత, అంటే స్వర్గకాముడైతే ఈ యాగం చేయాలి, లేదా వృష్టికాముడైతే మరో యాగం చేయాలి, పశుకాముడైతే మరో యాగం చేయాలి. వాడి కోరికలు వేరువేరు, వాడు చేసే పనులు వేరువేరు. వాళ్ళు మనుషులు ఆ కోరిక గలవాడు వేరు, ఈ కోరిక గలవాడు వేరు. కామనాభేదం చేత పురుష భేదం చెబుతున్నారు అక్కడ. జ్యోతిష్టోమైన స్వర్గకామో యుజేత, ఉద్భిద యుజేత పశుకామ, అలాగే కార్యర్యా వృష్టికామో యుజేత, రాజా రాజసూయేన స్వరాజ్యకామో యుజేత. కామనాభేదం చేత పనులు మారుతున్నాయి, చేసేవాళ్ళు మారుతున్నారు. అంటే భేదం కనిపిస్తోంది. ఇదం కామ అధఃకామ ఇది. ఇదం కామ అంటే దానికి అర్థం ఏమిటి, అధఃకామ అనే దానికి అర్థం ఏంటి అంటే దీన్ని ఇక్కడ ఉండేటువంటి దాన్ని కానీ, లేదా ఆముష్మికమైన అక్కడ ఉండేది కానీ, ఇహలోకంలో కోరికలతో ఉన్నవాడు కొంతమంది, లేదా పరోక్షంగా స్వర్గాది లోకాల్లో ఉండేటువంటి కోరికలను కోరేవాడు కొంతమంది. వాడికి చేసే పనులు వేరు, వీడికి చేసే పనులు వేరు. ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. పరశ్చ సదాధార పృథివీం దియాము తేమాంకస్మై దేవాయ హవిషా విధేమ అనే మంత్రవర్ణాల్లో ఈ పృథివీ ద్యో లోకము మొదలైనటువంటి అంతటినీ ఎవరు ధరించారో ఆయన పరమాత్మ అని పరమాత్ముడిని వర్ణించారు. అంటే ఆయన వేరు, వీళ్ళు వేరు. వీళ్ళు ఈ కోరికలతో ఈ పనులు చేయాలి. పరమాత్మ అనేవాడు ఈ దేవా పృథివీ మొదలైనటువంటి లోకాలన్నిటినీ కూడా ధరించినటువంటి గొప్ప శక్తిమంతుడు ఆయన అని ఆయన్ని చెప్తున్నారు. తత్ర కథం కర్మ జ్ఞానకాండ వాక్య విరోధే జ్ఞానకాండ వాక్యార్థస్యైవ ఏకత్వస్య సామంజస్యం అవధార్యతే ఇది. ఇప్పుడు రెండు ఉన్నాయి, కర్మకాండ ఉంది, జ్ఞానకాండ ఉంది. రెండిటికి పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి. దీనిలో మీరు జ్ఞానకాండంలో చెప్పినటువంటి వాక్యార్థం ఏకత్వమే సిద్ధాంతము, అదే సమంజసము అదే తేల్చేస్తున్నారు. అలా ఎలా తెలుస్తారండి? రెండూ చెప్పారు, రెండు వేదవాక్యాలే. దానిలో భేదాన్ని చెప్పిన కర్మకాండ ఉంది, అదే అనుకోవచ్చుగా, అదే సమంజసం అనుకోవచ్చు కదా. దాన్ని మానేసి జ్ఞానకాండంలో చెప్పిన ఏకత్వమే సమంజసము అని మీరు ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెప్తున్నాం అంటాడు. కథం కర్మ జ్ఞానకాండ వాక్య విరోధే. కర్మకాండలో ఉండే వాక్యాలకి జ్ఞానకాండలో ఉండే వాక్యాలకి విరోధం ఏర్పడినప్పుడు జ్ఞానకాండ వాక్యార్థస్యైవ ఏకత్వస్య సామంజస్యం. జ్ఞానకాండలో ఉండే వాక్యములు అంటే తత్వస్యాది వాక్యములు, వాటి యొక్క అర్థము ఏకత్వం, అదే సమంజసము అంటున్నారు మీరు. అది ఎలా కుదురుతుంది అని అడుగుతున్నాం. అంటే అత్రోచ్యతే యతో వా ఇమాని భూతాని జాయంతే యథాగ్నే క్షుద్రా విస్ఫులింగా తస్మాత్ వా ఏతస్మాదాత్మనాకాశ సంభూత తదైక్షత తేజోసృజిత ఇత్యాది ఉత్పత్త్యర్థ ఉపనిషద్వాక్యేభ్య ప్రాక్. ఇంతవరకు ఇప్పుడు ప్రాగుత్పత్తే అనే వాక్యం ఇందాక రాశారు కదా, జీవాత్మనో పృథక్త్వం ప్రాగుత్పత్తేహని. ఆ ప్రాగుత్పత్తేహని దాన్ని ఇక్కడ వారిని వివరిస్తున్నారు. వేటికంటే ప్రాక్ ముందు అని అంటే ఈ ఉపనిషద్వాక్యముల కంటే ముందు. ఉపనిషద్వాక్యాలు ఇప్పుడు మనం అనుకున్నవన్నీ యతో వాయుమాని భూతాన్ని జాయంతే దగ్గర నుంచి తదైక్షత తేజోసృజిత ఇత్యాది వాక్యాలు, ఇవన్నీ ఉత్పత్త్యర్థ వాక్యాలు. అంటే ఉత్పత్త్యర్థం అంటే ఏకత్వం. అక్కడ ఉత్పత్తి ఏం లేదు కదా, అదంతా ఒకటే కదా. అంటే ఉత్పత్త్యర్థ వాక్యాలంటే ఆ ఏకత్వబోధకమైన ఉపనిషద్ వాక్యముల కంటే ముందు ప్రాక్ పృథక్త్వం కర్మకాండే ప్రకీర్తితం యత్ అది చెప్పారో తన్న పరమార్థం, అది వాస్తవం కాదు. మరి కింతరిహి అంటే గౌణం, అది మూలం. భవిష్యద్వృత్యా గౌణం తత్. ఆ కర్మకాండంలో చెప్పబడినటువంటి నానాత్వం ఏదైతే ఉందో, భేదం ఏదైతే ఉందో అది వాస్తవం కాదు, గౌణము. ఎలాగా అంటే మహాకాశ ఘటాకాశాది భేదవత్. ఇంకొక దృష్టాంతమే. మహాకాశం పరమార్థం, ఘటాకాశం మఠాకాశం అనేది ఔపాధిక భేదం చేత భిన్నములు. ఇవి వాస్తవం కాదు, ఇది గౌణం. అలాగే ఈ కర్మకాండంలో చెప్పినటువంటి భేదాలన్నీ వాస్తవం కాదు. యథా
ఓదనం పచతి ఇది భవిష్యద్వృత్యా తద్వత్. ఉదాహరణ ఏంటి? భవిష్యద్వృత్యా అన్నాడు. దాని అర్థం ఏంటి అంటే, మనకు బియ్యం తెచ్చాము, నీళ్ళలో పోసాం, ఇప్పుడు వండుతున్నాడు అన్నాడు. ఏం వండుతున్నాడు అంటే అన్నం వండుతున్నాడండి అంటాడు. అన్నం ఏది వండిన తర్వాత ఎప్పుడో వస్తుంది అన్నం, ఇప్పటికి బియ్యమేగా. కానీ బియ్యం వండుతున్నాడు అండకేది అన్నం వండుతున్నారు అంటున్నారు. ఇవి అన్నం కాదు కదయ్యా, బియ్యమే కదా అంటే అవుతుందండి, ఉడికిన తర్వాత అన్నం అవుతుంది, కాబట్టి అన్నం పచతి, ఓదనం పచతి అంటున్నాం మనం. అది భవిష్యద్వృత్తి అంటే ఇప్పటికి కాకపోయినా ఆ తర్వాత ఇది అవుతుంది. అలాగే దారాల్లో వస్త్రం నేస్తున్నాడు అనుకో, మాకు చీర నేసిపెట్టు, పంచి నేసిపెట్టు, ఓ దుప్పటి నేసిపెట్టు అంటాడు. నేయకముందు ఈ దుప్పటి ఎక్కడుంది, చీర ఎక్కడుంది? అన్ని దారాలే కదా. నేసిన తర్వాత అది ఏమవుతుందో చూద్దాం దాని సంగతి. అది చీర అవ్వచ్చు, లేదా దుప్పటి అవ్వచ్చు, లేదా గవచ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. కానీ నేసిన తర్వాత దానికి ఆ పేర్లు, కానీ ముందుకు ఆ దారాలకు ఆ పేరు లేదు. అది సూత్రశాటక న్యాయము అనే ఒక న్యాయం. భవిష్యద్వృత్తి ఇప్పుడు కాదు, భావినీ వృత్తి, భవిష్యత్తులో ఈ పేరు వస్తుంది. అలాగే భవిష్యత్ ఏకత్వం, రాబోయే ఉపనిషద్ వాక్యముల చేత చెప్పబడిన ఏకత్వం, అది పరమార్థం. దాని దృష్టిలో ఈ భేదము అనేటువంటిది గౌణము. కర్మకాండలో చెప్పినటువంటి భేదములన్నీ కూడా గౌణములు అంటున్నారు. యథా ఓదనం పచతి ఇది భవిష్యద్వృత్యా తద్వత్ నహి భేదవాక్యానాం కదాచిదపి ముఖ్యభేదార్థత్వం ఉపబోధ్యతే. ఎందువల్ల భేదవాక్యాలన్నీ కూడా ఎప్పుడు ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి భేదాన్నే చెబుతున్నాయి అని అనడం కుదరదు అన్నాడు. ఎందువలన అని అంటే స్వాభావిక అవిద్యావత్ ప్రాణిభేద దృష్టి అనువాదిత్వాత్ ఆత్మభేద వాక్యానం. ఈ వాక్యాలన్నీ కూడా ఏమిటి అంటే అజ్ఞానము చేత స్వాభావికమైన అవిద్య కలిగిన అజ్ఞానంలో కూడుకున్నటువంటి ప్రాణుల యొక్క భేద దృష్టిని ఇది అనువాదం చేసి చూపిస్తున్నాయి. ఇది చెప్పడం కోసం వచ్చినవి కాదు. ఇది వేద దృష్టి లోకంలో అవిద్య గల వాళ్ళకి, అజ్ఞానులకి స్వభావంగా ఉంటుంది అని చూపించి వాళ్ళకి ఏకత్వం చెప్పడం కోసమే శాస్త్రం ప్రవర్తించింది. కనుక శాస్త్రం ఏకత్వాన్ని చెప్పడం కోసం వచ్చింది. ఈ భేద దృష్టి అనువాదం అది స్వాభావికం, అందరికీ తెలుసు. అవిద్యావంతులైనటువంటి అవిద్య కలిగిన ప్రాణులందరికీ భేద దృష్టి మామూలుగానే ఉంటుంది. దాన్నే అనువాదం చేసేయి ఆత్మభేద వాక్య. అంటే పరమాత్మ యొక్క భేదాలు, జీవుడు వేరు, పరమాత్మ వేరు, జీవుడు కూడా ప్రతి శరీరం భిన్నములు, ఈ మాటలన్నీ కూడా కేవలం అనువాదములే. కానీ ఇహచ ఉపనిషత్సు ఉత్పత్తి ప్రళయాది వాక్యై జీవపరమాత్మనో ఏకత్వమేవ ప్రతిపిపాదేశితం. ఇక్కడ మేమేం చెప్తున్నాం అంటే ఆ ఆత్మ నుండే ఈ జగత్తంతా వచ్చింది, చివరికి లయం చెందేది ఆ ఆత్మలోనే. కాబట్టి ఆత్మ ఒకటే నిజమైనది, ఈ ప్రపంచం అంతా వచ్చిపోయేది. కనుక ఆత్మ ఏకత్వమే తప్ప వేరే లేదు అని ఉత్పత్తి ప్రళయాది వాక్యాలన్నిటినీ చూపిస్తూ జీవపరమాత్మలకి ఐక్యమే చెప్పదలుచుకున్నాము. ప్రతిపాదించదలిచిన విషయం ఇదే. దీనికి అక్కడ ఉదాహరణ ఏమిటి అంటే తత్వమసి అన్యోసావన్యోహమస్మీతి నసవేద ఇత్యాదిభి. అతః ఉపనిషత్సు ఏకత్వం శృత్యా ప్రతిపిపాదిషితం. ఉపనిషత్తులలో చెప్పదలిచింది ఏమిటి అంటే ఖచ్చితంగా ఏకత్వాన్నే ప్రతిపాదించాలనుకుంటున్నాము. ప్రతిపాదించాలనుకున్నది ఏకత్వమే. భవిష్యతి అంటే భవిష్యత్తు అంటే ఏమిటి? భవిష్యత్ వృత్తి అన్నారు కదా. అంటే భావినీమేవ వృత్తిమాశ్రిత్య లోకే భేద దృష్టి అనువాద గౌణ ఏవ ఇత్యభిప్రాయ. రాబోయే దృష్టిలో, రాబోయే ఏకత్వ దృష్టిలో ఈ భేద దృష్టి అనేది అనువాదం గౌణమే అవుతుంది. ఇది ఒక వ్యాఖ్యానం. ఇది ఎక్కడ ప్రాగుత్పత్తే అనే దానికి ఈ రకమైన వ్యాఖ్యానం చేశారు. లేదా అథవా అని ఇంకో పక్షం ఏమిటి అంటే ప్రాగుత్పత్తే అంటే ఉపనిషద్వాక్యముల యొక్క ఉత్పత్తి అనే మాట కాదు. అథవా అనేదానికి ప్రపంచోత్పత్తే ప్రాక్. అథవా తదైక్షత తత్తేజోసృజిత ఇత్యాది ఉత్పత్తే ప్రాక్ ఏకమేవాద్వితీయమిత్యేకత్వం ప్రకీర్తితం. తదేవ చ తత్సత్యం స ఆత్మా తత్వమసి ఇత్యేకత్వం భవిష్యతీతి తాం భవిష్యద్వృత్యమపేక్ష్య యజ్జీవాత్మనో పృథక్త్వం యత్ర క్వచిద్వాక్యే గమ్యమానం తద్గౌణం యథావోదనం పచతి. మళ్ళీ అది అలాగే. ఇప్పుడు ఉత్పత్తి ప్రాక్ అంటే ఈ ప్రపంచము యొక్క పుట్టుకకు ముందు ఒకటే ఉంది, తర్వాత పుట్టిన తర్వాత ఈ తేడాలన్నీ కనిపిస్తున్నాయి. మళ్ళీ అంతా వచ్చిన తర్వాత అంతా ఏమవుతుంది? మళ్ళీ ఏకత్వమే ఉంటుంది. ఏకమేవాద్వితీయం బ్రహ్మాన్. మొదట్లో ఏకత్వమనే ఉంది. అదే తత్సత్యంత ఆత్మా సత్వమసి శ్వేతకేతో అనే ఏకత్వమే చివరికి మిగులుతుంది. అంచేత మొట్టమొదటిలో ప్రపంచము యొక్క ఉత్పత్తి కంటే ముందు కూడా ఉన్నది ఏకత్వమే, అదే పరమార్థము. మధ్యలో వచ్చే ఈ భేదాలన్నీ భవిష్యత్తులో మళ్ళీ ఏకత్వంలోనే సమాప్తి చెందుతాయి కనుక భావిని వృత్తి భాషిత్య ఏకత్వమే పరమార్థం. భేదం అనేది
గౌణం అనేటువంటి వ్యాఖ్యానం ఇక్కడ. ఇందాక ఉపనిషత్ కాండ కంటే ముందు అని చెప్పారు. ఇప్పుడు ఉత్పత్తే పూర్వం అంటే ప్రపంచము యొక్క ఉత్పత్తి కంటే ముందు, అంటే సృష్టికి ముందు ఒకటే ఉంది. చివరిలో కూర్చునక తత్సత్యం ఆత్మ తత్వమసి శ్వేతకేతు అని ఏకత్వమే నిర్ధారింపబడుతుంది. కనుక పరమార్థమైనది ఏకత్వమే, భేదము అనేది గౌణము. అది భావినీ వృత్తిని బట్టి యథావదనం పచితీతి. గురుగారు, ఇక్కడ శృతిలో 2 వాక్యాలు ఉండి ఒక వాక్యం తర్వాత రెండో వాక్యం ఉంటే రెండో వాక్యమే మొదటి వాక్యం కన్నా ప్రమాణం అవుతుందా అండి? అలా చెప్పలేమండి. భవిష్యత్ వృత్తి అంటే తర్వాత చెప్పడం అని ఆ విధంగా తీసుకుంటారు. అలా కాదు, తర్వాత చెప్పడం అనేది కాదు. రాబోయే స్థితి ఏమిటి? ఈ సృష్టి అంతా జరిగిన తర్వాత, సృష్టికి ప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఏం మిగిలింది? తత్సత్య సా ఆత్మ తత్వమసి శ్వేతకేతో. ఈ సృష్టి కంటే ముందు ఉన్నది ఆత్మవస్తువు ఒకటే. సృష్టి జరిగి ప్రపంచం అంతా జరిగి దీని ప్రళయం అంతా అయిపోయిన తర్వాత చివరికి మిగిలేది ఆత్మవస్తువే. అది ఒకటే మిగులుతుంది, ఒకటే అనేటువంటి ఆ చివరి వృత్తిని బట్టి, భవిష్యత్ అంటే రాబోయేటువంటి స్థితిని బట్టి అనర్థం. పరంగా పూర్వము పరము అనే విషయం కాదు. సాధారణంగా పూర్వకాండ అంటే కర్మకాండ, ఉత్తరకాండ అంటే జ్ఞానకాండ అని అంటాం అనుకోండి మనం. ఒకప్పుడు కొన్ని చోట్ల సిద్ధాంతంతో ప్రారంభిస్తారు, ముందే ప్రారంభిస్తారు, తర్వాత సృష్టి ప్రక్రియ చెప్తారు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడే ఉంది, ఉపనిషత్తులోనే ముందు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యోవేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్నని సిద్ధాంతంతో ఆరంభం చేశారు. తర్వాత తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అని సృష్టి చెప్పారు. దీని తర్వాత సృష్టి చెప్పారు కనుక సృష్టి పరము అదే గొప్పది అనుకోకూడదుగా. ముందు చెప్పారా వెనక చెప్పారా అని కుదరదు. సిద్ధాంతం ఏది అని చూడాలి తప్ప ఒక్కొక్కప్పుడు పూర్వపక్షంతో ప్రారంభం చేసి సిద్ధాంతంతో ముగిస్తారు. ఒకప్పుడు భవిష్యత్తు అంటే సృష్టి అంతా ప్రళయం అయిన తర్వాత, ప్రళయం అయిపోయిన తర్వాత మిగిలేది ఏది అది ఆ దృష్టితో తప్ప ముందు చెప్పింది తర్వాత చెప్పింది అనే మాట అన్ని చోట్ల కుదరదు. కొన్ని చోట్ల కుదరచ్చు, కానీ అన్ని చోట్ల తర్వాతే వేదాంత అద్వైతాన్ని చెప్పింది అనే మాట ఉండదు. ముందు అద్వైతం చెప్పి తర్వాత భేదాన్ని కూడా చెప్పచ్చు. ప్రళయం అంతా అయిపోయిన తర్వాత అని అర్థం తీసుకోవాలండి, అజ్ఞానం తర్వాత మిగిలేది అని అర్థం తీసుకోవాలండి. చివరికి మిగిలేది భవిష్యత్తులో చివరికి తేలేది ఏది? ఈ మధ్యలో ఈ కల్పనలన్నీ అయిపోయిన తర్వాత చిట్ట చివరికి మిగిలేది ఏంటి అంటే ఏకత్వమే మిగులుతుంది. అయితే ఏకత్వం భవిష్యతి ఇది తాం భవిష్యద్వృత్తిం ఆపేక్ష్య యద్దీవాత్మనో పృథక్త్వం ఎత్ర క్వచిద్వాక్యే గమ్యమానం తద్గౌణం. ఎక్కడైనా కొన్ని వాక్యాల్లో జీవుడు వేరు ఆత్మ వేరు అని కనిపిస్తుంది, అది లేదని మేము అంటలేదు, కానీ అది గౌణం, అది పనికిరానిది, అది అక్కర్లేని విషయం, అది ప్రధానమైనది కాదు. ముఖ్యమైనది ఏది అంటే ఏకత్వం, అదే ప్రశంసింపబడుతోంది. భవిష్యద్వృత్యా గౌణం తన ముఖ్యత్వం హి నయుజ్యతే, దానికి ముఖ్యత్వం చెప్పడం వీలు పడదు. దానికి కారణాలు వ్యాఖ్యానాల్లో చెప్తుంటారు, అది అపూర్వం కాదు, పురుషార్థం కాదు అని చెప్పాలి. అది కొత్త విషయం కాదు, స్వాభావికమైన అజ్ఞానం చేత లోకంలో ఉన్న మాటే. ఆ మాట చెప్పడానికి పెద్దగా ఈ పాఠం ఎందుకు, ఉపనిషత్తులు ఎందుకు అంటాం. భేదము అంటే నువ్వు వేరు నేను వేరు అని చెప్పడానికి శాస్త్రం కావాలా? దారిపోయి వాడిని అడిగితే చెప్తారు కదా ఎవడైనా. అంచేత భేదాన్ని చెప్పడానికి శాస్త్రాలు అక్కర్లేదు, కానీ కనిపిస్తూ ఉన్న భేదం వాస్తవం కాదు, ఐక్యమే ప్రధానము అని చెప్పడానికి శాస్త్రం కావాలి. పోనీ చెప్పారు రైతే, దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్లే ప్రయోజనం. ఐక్య విజ్ఞానం చేతనే భయ నివృత్తి, శోక నివృత్తి, పునరావృత్తి రహితమైన శాశ్వత బ్రహ్మలోకం అన్నీ దానివల్ల వస్తాయి, ఈ భేదం వల్లే వస్తాయి. లౌకికంగా కూడా ఒకటి, అందరూ విడివిడిగా ఉన్నారు, నువ్వు వేరు నేను వేరు అని కొట్టుకుసావడం తప్ప ఉపయోగం ఏముంది? అందరూ ఒకటేని ఐకమత్యాన్ని సాధించి అంతా ఒకటే అంటే బలం వస్తుంది, దానివల్ల ఏదైనా సాధించవచ్చు. ఎవరి మట్టుకు వాడి భిన్న భిన్నాలుగా ముక్కలు పీలికల కింద చింపేస్తే ఎవరు సాధిస్తారు? ఏం సాధిస్తారు? దానివల్ల ప్రయోజనమే ఉండదు. నానాత్వం వల్ల ప్రయోజనం సిద్ధించదు, ఐక్యం వల్లే సిద్ధిస్తుంది. ఐకమత్యమే మహాబలము అన్నట్టుగా అంతా ఒకటి. ఐకమత్యం అనే దగ్గర తేడా ఏంటి అంటే అది వేరే వేరే వస్తువులు అన్నీ కలిపి ఒకే ఆలోచనతో ఉంటే దాన్ని ఐకమత్యం అంటాం లోకంలో. కానీ వేదాంతాల్లో ఐక్యం అంటే అది కాదు, రెండే వస్తువు లేనే లేదు, ఉన్నది ఒక వస్తువు ఒకటే. ఇదే ఐక్యం తప్ప వేరే వేరు వస్తువులు ఉండి అవన్నీ ఒకే ఆలోచనకి చెందితే ఐకమత్యం కాదు. రెండో వస్తువు లేనే లేదు. నత తద్వితీయమస్తి, రెండో వస్తువే లేదు, ఉన్నది ఆత్మ వస్తువు ఒకటే. ఇది ఐక్యం.
తర్వాత మృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టి యా చోదిత అన్యథా ఉపాయ సహ అవతారాయ నాస్తి భేద కథంచన.